హాయ్ అండి. ఈరోజు ఎగ్స్ తోటి ఒక మంచి కర్రీ రెసిపీ అయితే చూపిస్తున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ఎగ్స్‌ని ఉడకపెట్టుకొని ఘాట్లు పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఎగ్స్ వేసి పసుపు వేసి మూత పెట్టి వేయించుకోవాలండి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, కారము అండ్ అలాగే ఉప్పు వేసి మూత పెట్టి బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. మనం ఈ కర్రీకి అంత పొడి కారాన్నే యూస్ చేస్తామండి. కారం చూసేసుకోవాలి. అదే మిక్సీ జార్లో టమాటా ముక్కలను కూడా వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలండి. ఈలోగా ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. వీటిని పక్కకు తీసేసి అదే ఆయిల్లో పోపు అయితే వేసుకోవాలండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. అది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మూత పెట్టి ఉల్లిపాయ మగ్గిన తర్వాత అందులో టమాటా పేస్ట్ కూడా వేసుకొని ఉప్పు కారం ఒకసారి చెక్ చేసేసుకొని మూత పెట్టి ఉల్లిపాయ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయ సాఫ్ట్ అయిన తర్వాత ఫ్రై చేసిన ఎగ్స్ వేసి 2 మినిట్స్ మగ్గించుకుంటే కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.